హాయ్ హలో అందరికీ నమస్కారం. సిరీస్ అండ్ ప్యారలల్ నెట్వర్క్స్ లో భాగంగా ఇంకొక రెండు ఎగ్జాంపుల్స్, ఒక మంచి ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఈ లెక్చర్లో నేర్చుకుందాం. సో క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసరికి ఫైండ్ RXY ఫర్ ద గివెన్ నెట్వర్క్. సో దీస్ ఆర్ ద two terminals, X and Y terminals are given, and this is the network. We have to calculate equivalent resistance between X and Y terminals. So if you see here, so as I explained earlier, if you want to find R equivalent, so just send current from one end. So ఒక end నుంచి current pass చేస్తే we have to follow the directions. So current ఇలా flow అయినప్పుడు ఈ పాయింట్కి వచ్చిన తర్వాత it may have two paths. So 1 ohm resistor వైపు ఇటువైపు ఉంది, లేకపోతే ఈ వైర్లో గుండా కరెంట్ పాస్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే the current always flow through the low resistance path. అంటే వాటర్ ఎప్పుడైతే మనకి పల్లం వైపు ప్రవహిస్తుందో కరెంట్ కూడా ఎక్కడైతే లో రెసిస్టెన్స్ మెటీరియల్ ఉంటుందో దాంట్లో గుండా పాస్ అవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అంటే ద కరెంట్ ఆల్వేస్ చూస్ ద లో రెసిస్టెన్స్ పాత్. సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఆల్రెడీ మనకి 1 ohm రెసిస్టర్ ఉంది. సో ఇక్కడ మనకి డైరెక్ట్ గా షార్ట్ సర్క్యూట్ లాగా ఇక్కడ ఈ పాయింట్ లో ఇది పాయింట్ డైరెక్ట్ కనెక్ట్ చేస్తుంది కాబట్టి సో ద రెసిస్టెన్స్ ఇన్ దిస్ పాత్ ఈజ్ వెరీ వెరీ లో. ఇంకా చెప్పాలంటే రెసిస్టెన్స్ లేదనే చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఆల్రెడీ 1 ohm రెసిస్టర్ ఉంది, దీంట్లో అసలు రెసిస్టెన్స్ లేదు కాబట్టి ద కరెంట్ ఆల్వేస్ చూస్ దిస్ పాత్. సో ఈ పాత్ ని మనం కరెంట్ ని చూస్ చేస్తుంటాయి కాబట్టి సో ఈ 1 ohm లోకి ఫ్లో అయ్యే కరెంట్ అనేది 0 ఉంటుంది. సరే ఈ పాయింట్ దగ్గర చూస్తే ఇట్ ఈస్ ఆల్రెడీ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ది అనదర్ టెర్మినల్ కాబట్టి ద కరెంట్ విల్ నెవర్ ఫ్లో త్రూ దీస్ రెసిస్టర్స్. సో ఈ రెసిస్టర్ లో గుండా కరెంట్ పాస్ కాదు కాబట్టి సో ఈ రెసిస్టర్ నెట్వర్క్ లో ఉన్నా లేకపోయినా దెర్ ఈజ్ నో సిగ్నిఫికెన్స్. సో ఆ సిగ్నిఫికెన్స్ ఉండదు కాబట్టి RXY ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పొచ్చు. అంటే ఆ నెట్వర్క్ లో ఈక్వాలెంట్ రెసిస్టెన్స్, ఆ రెసిస్టెన్స్ ని ఉంచినా లేకపోయినా దెర్ ఇస్ నో సిగ్నిఫికెన్స్. దాన్ని ఏ ప్రాబ్లం ఉండదు, ఉంచినా ప్రాబ్లం ఉండదు, ఉంచకపోయినా ప్రాబ్లం. వై? బికాస్ ఆ కరెంట్ అనేది ఆ రెండు రెసిస్టర్ల గుండా పాస్ కాదు కాబట్టి సో R ఈక్వాలెంట్ అనేది మనం 0 అని చెప్పొచ్చు. సో ఇది ఇలాంటి ట్రిక్కీ క్వశ్చన్స్ కూడా దే విల్ కమ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ బెటర్. ఓకే, కమ్ టు దిస్ క్వశ్చన్. ఫైండ్ ద కండిషన్ వెన్ ద సర్క్యూట్ కరెంట్ ఈజ్ మాక్సిమం. సో ఇక్కడ 3 రెసిస్టర్స్ ఇచ్చున్నారు. సో మనం ఈజీగా చెప్పొచ్చు ఈ రెండు ప్యారలల్ లో ఉన్నాయి. సో ఈ రెండింటిని చేసేసి ఒక రెసిస్టర్ ఇన్ సిరీస్ విత్ దిస్ రెసిస్టర్. సో మనం ఈ నెట్వర్క్ ని అబ్జర్వ్ చేసినప్పుడు ఏ రెండు ప్యారలల్ గా ఉన్నాయి, దేనికి సిరీస్ లో ఉందని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో వాట్ దే ఆర్ ఆస్కింగ్, ఫైండ్ ద కండిషన్ వెన్ ద కరెంట్ సర్క్యూట్ కరెంట్ ఈజ్ మాక్సిమం. సో కరెంట్ మాక్సిమం కావాలి అంటే వాట్ ఈస్ ద కండిషన్? I is equal to V by R. సో ఇది మాక్సిమం అవ్వాలి అంటే కంపల్సరీగా రెసిస్టెన్స్ అనేది మినిమం అవ్వాలి. సో వేర్ ఎవర్ ద నెట్వర్క్, ఏ నెట్వర్క్ లో అయితే రెసిస్టెన్స్ మినిమం ఉంటుందో ఆ నెట్వర్క్ లో కరెంట్ అనేది మాక్సిమం ఉంటుంది. సో ఈ ఈక్వాలెంట్ రెసిస్టర్ RXY అనేది మినిమం అయినప్పుడు మాత్రమే I వాల్యూ అనేది మాక్సిమం అవుతుంది. సో లెట్స్ క్యాలిక్యులేట్ RXY. సో RXY అని ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే I can write RXY is equal to, so MR is parallel with MR and it will be in series with R by M. So this is the equivalent resistance. I can calculate it with the formula. So MR by 2, so MR parallel with MR means it becomes half plus R by M is equal to M square R plus 2R upon 2M. This is RXY. If you want to make this RXY as minimum, so we can use our mathematical skills, maxima and minima. We can derivate this RXY with respect to M and make it is equal to 0. So when you make it equal to 0, so DRXY with respect to DM is equal to, we can write D M square R plus 2R
upon 2m with respect to dm makes is equal to 0, right? So if you see it, I am writing here. If you do this derivative part, I can get 2m 2mr multiplied with 2mr minus 2 multiplied with m square r plus 2r is equal to 0. R it will be, I can write small r. So with this I can write it will be 4m square r, again minus 2m square r, it will be 2m square r minus 4 r equal to 0. Then the condition for it will be m is equal to root 2. So the condition for maximum current in this network, అంటే ఈ కరెంట్ లో మనకి ఈ సర్క్యూట్ లో మనకి మాక్సిమం కరెంట్ ఫ్లో అవ్వాలి అంటే ఆ m వాల్యూ అనేది √2 వాల్యూ ఉంటే దెన్ వీ కెన్ సెండ్ మాక్సిమం కరెంట్. ఆ కరెంట్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ m ఈజ్ ఈక్వల్ టు √2, సో యూ ఆల్రెడీ నో I ఈజ్ ఈక్వల్ టు v బై r. సో అలా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వీ కెన్ క్యాలిక్యులేట్ దట్ వాల్యూ ఆల్సో. సో దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ జస్ట్ కండిషన్. సో వాట్ ఈస్ ద కండిషన్? m ఈజ్ ఈక్వల్ టు √2. So at that condition only the current in that network will be maximum. Okay, these are the two beautiful examples I found in competitive exams. These things will be helpful to you, right? Thank you very much.